హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమర్ట్. మనం ఈ సింపుల్ శారీ పిన్తో ఫ్యాన్సీ శారీ పిన్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూడబోతున్నామండి. ఇది ఎంసిల్ అంటారండి. ఈ ఎంసిల్ మనకి పైప్స్ ట్యాప్స్ ఇలాంటి ప్లాస్టిక్ ఉంటాయి కదండి, వాటి షాప్లో దొరికిపోతుంది ఈజీగానే. ఎంసిల్ అంటే ఇచ్చేస్తారండి. ఈ ఎంసీల్లో ఇలాంటి 2 ప్యాకెట్స్ వస్తాయి. ఈ 2 ప్యాకెట్స్లోంచి మనం కొంచెం అంతా ఈక్వల్గా తీసుకోవాలి. ఎక్కువ తక్కువగా తీసుకోకండి, ఈక్వల్గా తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకుని అప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేస్తే 10 ఇయర్స్ అయిన తర్వాత కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది, పిన్కి ఎక్కడ ఊడిపోదు. 10 ఇయర్స్ బ్యాకే నేను ఈ క్రాఫ్ట్ చేసి ఉన్నానండి. ఈ ఆల్రెడీ నేను ఎలాంటివి చేశాను ఏంటి అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో తప్పకుండా చూపిస్తాను. ఫ్యాన్సీగానే వాడాను, మరీ డైలీ వేర్ లాగేం వాడలేదులేండి, ఫ్యాన్సీగానే వాడాను. చాలా బాగుంటాయి. మన ఓన్ క్రియేటివిటీ, ఇంకా ఎంత క్రియేటివిటీ చూపించవచ్చు అంటే ఇంకా అంత క్రియేటివిటీ చూపించవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈక్వల్గా మొత్తం పిన్ మొత్తం సర్దాలన్నమాట. ఇలా ఈక్వల్గా మనము ప్రెస్ చేయాలి. లాస్ట్లో ఇలా థంబ్తో మిడిల్లో ఇలా ప్రెస్ చేస్తే ఎక్కువ తక్కువ ఎక్కడా లేకుండా నీట్గా మొత్తం అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. ఈ ఎంసిల్ మీద ఇలాంటి నెయిల్ పాలిష్ ఒకటి మనం అప్లై చేద్దాము. ఈ ఎంసిల్ మీద మీకు ఇష్టమైన కలర్ని నెయిల్ పాలిష్ అప్లై చేయొచ్చు. నేను మరి అంత క్వాలిటీది కూడా ఏం తీసుకోలేదండి, కొంచెం తక్కువగానే తీసుకున్నాను నెయిల్ పాలిష్. మీ ఇష్టం, అది ఇంకా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంచుకోండి. ఇదే నెయిల్ పాలిష్ మీద షైనర్ నెయిల్ పాలిష్ కూడా వేయచ్చండి. అంటే చమ్కీస్ అలాంటివి, ట్రాన్స్పరెంట్ కలర్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా అది మన క్రియేటివిటీ అండి. మనం ఎంత క్రియేటివిటీ చేయొచ్చు అంటే ఇంకా మన దగ్గర ఏమేం బీడ్స్ ఉన్నాయో, చమ్కీస్ ఉన్నాయో, కుందన్స్ ఉన్నాయో. ఇదిగోండి నా దగ్గర అయితే ఇలాంటి కుందన్ ఉంది, ఇలాంటి పెట్టాను అనమాట లీఫ్ షేప్లో. ఇలాంటి నేను 2 తీసుకున్నానండి. ఇలా నేను ప్రెస్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా పిన్తో మెల్లిగా అలా ప్రెస్ చేయండి. తర్వాత థంబ్తో కూడా మెల్లగా అలా ప్రెస్ చేస్తే ఎంసిల్కి అతుక్కుపోతుంది. అతుక్కుని ఇంకెప్పటికీ ఊడి రావండి. ఇన్ కేస్ కింద పడి బ్రేక్ అవుతే తప్పితే కుందన్స్ అనేవి బయటికి రావండి. చెప్పాను కదా, నేను 10 ఇయర్స్ బ్యాకే నేను వాడాను. ఆ పిన్స్ కూడా చూపిస్తాను మీకు అని. ఇలా నెయిల్ పాలిష్ 2-3 టైమ్స్ మనం కోటింగ్ వేయాల్సి ఉంటుంది పిన్ అంతా అయిపోయేసరికి. ఇప్పుడు చుట్టూతా నేను ఈ చైన్ బాల్ లేస్ని అతికిస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇలా చూపుడు వేలుతో ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది. పెద్ద కష్టం ఏమీ కాదు. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒక్క ఎంసిల్ తీసుకుంటే మనకు ఈజీగా ఒక 8-10 పిన్స్ వరకు వస్తాయి. అంటే పిన్ సైజుని బట్టి చెప్తున్నానండి. 8-10 పిన్స్ వరకు మనం రెడీ చేసుకోవచ్చు ఇలాంటివి. ఈచ్ పిన్ ఒక్కొక్కటి 5-10 రూపీస్ ఉంటుంది మనకి ప్లెయిన్వి. కానీ ఇలా రెడీ చేసుకుంటే మటుకు ఒక 60-70 రూపీస్ పిన్స్ లాగా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా, మొత్తం నేను ఇలా ముత్యాలతో చేశాను. 10 ఇయర్స్ బ్యాక్ చేశానండి, వాడాను కూడా, అక్కడక్కడ ఊడిపోయాయి. ఇదిగోండి సైడ్ కుందన్స్, ట్రయాంగిల్ కుందన్స్తో చేశాను. అలాగే లాస్ట్ పిన్ వచ్చేసి చమ్కీస్తో చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.